ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు సే యాక్సెప్టెన్స్ ఆర్ ఎనీ అగ్రిమెంట్ ఇన్ అ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యంలో ఏదైనా సరే యాక్సెప్ట్ చేయడానికి, లేదా ఏదైనా సింపుల్గా చెప్పాలంటే మీరు చెప్పిన దానికి నేను ఓకే అని చెప్తున్నాను అని చెప్పడానికి ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ కోసం వీటిని మనం ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాం మిత్రులారా. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ అనేది ఏంటి అని అంటే, మనం ఒక సెంటెన్స్లో లేదంటే ఒక సందర్భంలో యాక్సెప్టెన్స్ ఎస్ అని చెప్పి చెప్పడం, లేదా నో అని చెప్పి చెప్పడము యాక్సెప్టెన్స్ కోసం యూస్ చేస్తున్నాం. ఇది నాకు బాగా నచ్చింది, వెల్ డన్, గుడ్ జాబ్ అని అంటూ ఉంటారు, బ్రావో, బ్రిలియంట్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ కింద మనం యూస్ చేస్తూ ఉంటాం. అప్రూవల్ ఇన్ ద సెన్స్ బాగా చేశారు అని చెప్పి అప్రూవ్ చేయడం కోసం అనమాట. నెక్స్ట్ ఇక 5వ రకమైన ఏంటి అంటే సార్, ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. దీస్ ఇంటర్జెక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ వండర్ ఫర్ ఎన్ ఇన్స్టెంట్. ఏదో నాకు వండర్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ పట్ల మీరు సడన్గా వచ్చేటటువంటి ఎమోషన్స్, రియాక్షన్స్కి ఇలాంటి పదాలను ఉపయోగిస్తాం. హో అవునా అన్నట్టుగా, వాట్ అని అంటూ ఉంటాం, అంటూ ఉంటాం. సో ఇలాంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని అంటాం. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అని. ఇక చివరిది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. సారో అంటే ఏంటి? బాధాకరమైంది, విచారకరం అని అంటూ ఉంటాం. బాధాకరమైంది, విచారకరమైంది ఇలాంటి పదాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా చనిపోయినా, లేదా ఏదైనా హఠాత్తుగా ఒక బాధాకరమైన విషయం తెలిసినా, మీరు ఏదైనా విషయం పట్ల దిగ్భ్రాంతికి గురైనా, అలాంటి సమయంలో మీరు ఉపయోగించేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో అని అంటాం.